హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఐఓ పోర్ట్ ప్రోగ్రామింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద మనకి 8051లో మనకి ఇది ఒక ఫీచర్. మెయిన్లీ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఎలా మనం ప్రోగ్రామ్ చేయాలి ప్రాక్టికల్ వేలో మనం ఈరోజు మెయిన్లీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఆల్రెడీ 8051 పిన్ డయాగ్రామ్ అనేది చూసుకున్నాము. ఫస్ట్ పోర్ట్ 0 ఎలా ఉంటుంది, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 ఎస్ ఫార్మేట్లో ఉంటుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ఈ పోర్ట్ 0, పోర్ట్ 2, పోర్ట్ 3 ఏంటంటే మనకి స్పెషల్ ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. పోర్ట్ 0, 2, 3 కూడా ఏంటంటే సమ్ స్పెషల్ ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. ఇనీషియల్గా ఏంటంటే మనం ఐఓ పోర్ట్స్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్టర్నల్గా మెమరీ కనెక్ట్ చేయాలంటే ఈ పోర్ట్ 0 అండ్ పోర్ట్ 2 అనేది మ్యాండేటరీగా మనం యూస్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ రీడ్ అండ్ రైట్ మెమరీస్ కనెక్ట్ చేయాలంటే ఈ పిన్స్, ఈ యొక్క 16 పిన్స్, 17, 18 పిన్స్ వరకు మనం యూస్ చేస్తాము. రిమైనింగ్ ఏంటంటే ఈ యొక్క పోర్ట్ 3లో మనకేంటంటే డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలంటే మన యొక్క మైక్రో కంట్రోలర్ నుంచి ఎక్స్టర్నల్ డివైజెస్కి సీరియల్ కమ్యూనికేషన్లో మనం ఇది టీఎక్స్డి పిన్ అనేది యూస్ చేస్తాము. ఎక్స్టర్నల్ నుంచి నేను డేటా రిసీవ్ చేసుకోవాలి అంటే ఈ యొక్క ఆర్ఎక్స్డి పిన్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1 వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్లీ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ని సర్వ్ చేయడం కోసం ఈ 2 పిన్స్ మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ ఈ T0, T1 వచ్చేసి మనకి 2 టైమర్స్ ఉన్నాయి 8051లో. వాటిని కౌంటర్స్గా యూజ్ చేయాలి అంటే మనం ఈ యొక్క కౌంటింగ్ ఒక ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ అప్లై చేసుకొని ఎన్ని క్లాక్ పల్సెస్ వచ్చాయో మన కౌంటింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క 8051 కౌంటింగ్ కూడా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ రీడ్ అండ్ రైట్ వచ్చేసి మనం ఆల్రెడీ మెమరీ ఇంటర్ఫేసింగ్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవేంటంటే మనకి మల్టీ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. లేకుంటే ఏంటంటే మనం ఐఓ ఫంక్షనాలిటీస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెమరీ లేకపోయింది అనుకోండి, అప్పుడు ఇవన్నిటిని కూడా మనం ఐఓ ఆపరేషన్స్కి యూస్ చేసుకోవచ్చు. అంటే స్విచ్ని కానీ ఎల్ఈడిని కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎల్సీడీని కానీ ఏదన్నా 7 సెగ్మెంట్ కానీ ఓకే ఏవైనా మనం ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది యూజ్ లేదంటే, నాకు మెమరీ అనేది యూజ్ లేదంటే ఐఓగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్లీ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పోర్ట్ 0లో ఏంటంటే మనకి ఇంటర్నల్గా పుల్అప్ రెజిస్టర్స్ అనేవి లేవు అనమాట. మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పోర్ట్ 1, 2, 3లో ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంటర్నల్గా పుల్అప్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్గా ఒక ఎల్ఈడి కానీ స్విచ్ కానీ మనం ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. బట్ పోర్ట్ 0లో ఏంటంటే మనం ఇవి పిన్స్ అనేవి యూజ్ చేయాలంటే కంపల్సరీ మనం ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ అనేది కనెక్ట్ చేయాలి. అది ఎలా కనెక్ట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, మనకి ఇంటర్నల్గా ఏంటంటే ఈ విధంగా ఉందన్నమాట. జస్ట్ మనకి ఏంటంటే ఒక స్విచ్ అనేది ఉంది ఇంటర్నల్గా. మనకి ఇది ఓపెన్ డ్రైన్గా మనం చూసేస్తాం అనమాట. ఈ యొక్క మాస్ ఫెట్ని ఏంటంటే మనం ఇది ఓపెన్ డ్రైన్గా, ఎందుకంటే రెజిస్టర్ లేదు కాబట్టి ఈ యొక్క కలెక్టర్ దగ్గర మనం ఈ విధంగా ఏంటంటే ఇది ఓపెన్ డ్రైన్ స్విచ్ లాగా మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ లాజిక్ 1 సెండ్ చేయగానే ఆన్ అవ్వగానే ఏంటంటే ఈ యొక్క వీసీసీ గ్రౌండ్ అనే రెండు టచ్ అవుతున్నాయి కాబట్టి ఇది మనం ఈ వే ఆఫ్ టైంలో మనం యూస్ చేయకూడదు అనమాట. ఇది ఓపెన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, మనం దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే నేను ఎక్స్టర్నల్గా ఏంటంటే ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్కి ఈ విధంగా కనెక్ట్ చేయాలన్నమాట. ఈ యొక్క పోర్ట్ 0ని యూస్ చేయాలంటే ఈ విధంగా మనం డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, మనం ప్రాక్టికల్ వేలో ఎలా కనెక్ట్ చేయాలో కూడా మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఒక 10K రెసిస్టర్ తీసుకొని వీసీసీ కనెక్ట్ చేసి పిన్ కనెక్ట్ చేయాలి. ఈ పిన్ ఏంటంటే మనం ఎల్ఈడిని కానీ స్విచ్ కానీ ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్లీ ఈ విధంగా పోర్ట్ 0 అనేది డిజైన్ చేయాలి. డిజైన్ చేయకపోతే మనం ఈ పోర్ట్ 0ని యూస్ చేసుకోలేము అనమాట. అదేవిధంగా పోర్ట్ 1, 2, 3లో ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నల్ పుల్అప్స్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాశాను. ఏంటంటే మనకి ఇక్కడ పోర్ట్ 0కి ఏంటంటే మనకు ఆల్వేస్ 000H అండ్ FFH అనేది కంటిన్యూస్గా సెండ్ చేయాలంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి విత్ సమ్ డిలే. ఓకే, ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ 00H అనేది ఏంటంటే ఇది ఒక హెక్స్ వాల్యూ మనం రైట్ చేస్తే ఈ యొక్క పోర్ట్ 0లోకి మనకి ఆల్ 8 జీరోస్గా మనకి ఇంటర్నల్గా స్టోర్ అవుతుంది అనమాట. అదేవిధంగా FFH అనేది ఏంటంటే 255 వాల్యూని నేను స్టోర్ చేస్తే అన్ని 8 వన్స్ అనమాట. ఇది హెక్స్ వాల్యూని బైనరీ అంటే 8 వన్స్ 8 జీరోస్. ఫస్ట్ నేను ఏం చేస్తాను, 8 జీరోస్ పంపిస్తాను, సమ్ డిలే ఇస్తాను అనమాట. ఎందుకంటే మనం అది క్యాప్చర్ చేయాలి కదా. నాకు ఆల్వేస్ అన్నీ క్లియర్ అవుతున్నాయి లేదా పిన్స్ అనేవి మనం చూసుకోవాలన్నమాట. అంటే నేను ఎల్ఈడీస్ కనెక్ట్ చేశాను అనుకోండి, ఆల్ ఎల్ఈడీస్ ఆఫ్ అవుతున్నాయి లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎఫ్ఎఫ్ సెండ్ చేసినప్పుడు ఆల్ ఎల్ఈడీస్ అనేవి నెక్స్ట్ ఆన్ అవుతున్నాయో లేదో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది రాసి ప్రాక్టికల్గా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓఆర్జీ అంటే ఏంటంటే నాకు ఆరిజిన్ 0H అనేది ఏంటంటే నాకు ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ రాసే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి నాకు స్టోర్ అవ్వాలనేసి నేను ఏంటంటే అసెంబ్లర్కి నేను డైరెక్షన్ ఇస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి నేను యొక్క లూప్ అనేది రాస్తున్నాను. నేనేంటి కంటిన్యూస్గా నేనేంటంటే 00 FFH కంటిన్యూస్గా నేను సెండ్ చేయాలి విత్
సమ్ డిలే తోటి నేను ప్రోగ్రామ్ రాయాలి కంటిన్యూస్గా కాబట్టి నేను ఇక్కడ ఎస్జంప్ టు బ్యాక్. ఓకే, ఇది ఆల్వేస్ నాకు మైక్రో కంట్రోలర్ ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవగానే నేను మళ్ళీ ఎస్జంప్ ఇక్కడికి జంప్ అవ్వాలి. ఇదేంటంటే నాకు ఇన్ఫినిటీ లూప్ అనమాట. నాకు ఆల్వేస్ ఏంటంటే నాకు కంట్రోలర్ ఎక్కడ రాగానే మళ్ళీ ఇక్కడ జంప్ అవుతాను అనమాట. ఈ విధంగా ఈ యొక్క పీస్ ఆఫ్ కోడ్ని ఏంటంటే నేను మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం నేను ఎస్జంప్ బ్యాక్ టు బ్యాక్. ఓకే, ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా నేను ఓన్లీ వన్ టైం కాదు కంటిన్యూస్గా నేను సెండ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఈ యొక్క లూప్ అనేది నేను యూస్ చేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ మూవ్ ఏ కామా 00. ఫస్ట్ ఏంటంటే నేను యొక్క 00 వాల్యూని అక్యుములేటర్కి మూవ్ చేసుకున్నాను. మూవ్ P0 కామా ఏ, అంటే నాకు ఏలో ఏముంది 00H ఉంది కాబట్టి ఈ ఏని పోర్ట్ 0కి నేను మూవ్ చేశాను. అంటే ఇప్పుడు నేను పోర్ట్ 0లో ఏముంది 00 నేను సెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ కాల్ డిలే, ఇదేంటంటే అబ్జల్యూట్ కాల్ విత్ ఇన్ 2 KB నేను ప్రోగ్రామ్ కంట్రోలర్ని మూవ్ చేయడం కోసం మనం ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏ కాల్ డిలేకి నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఈ యొక్క డిలే ఇది ఒక ఫంక్షన్ అనేది ఏంటంటే నేను ఆరిజిన్ మళ్ళీ కంపైలర్కి నేను అదే అసెంబ్లర్కి నేను మెన్షన్ చేశాను 300H నుంచి స్టోర్ చేయాలని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఏ డిలే అబ్జల్యూట్ డిలే ఇక్కడ కాల్ అవుతుంది. మూవ్ R5 కామా #0FFH, అంటే 255 వాల్యూ నేను ఇక్కడ లోడ్ చేస్తున్నాను. అగైన్ అంటే ఇక్కడ ఇది ఒక లేబుల్. DJNZ ఏంటంటే ఈ యొక్క 255 వాల్యూని డిక్రిమెంట్ బై 1 చేయాలి. ఇది 1 చేసిన తర్వాత 0 కాదా అనేది మనం చెక్ చేస్తాం అనమాట. ఓకే, 255ని 254 రెడ్యూస్ చేసి ఒక 254 అనేది 0 కాదు, మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇది 255 టైమ్స్ మనకి ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే నా యొక్క మైక్రో కంట్రోలర్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక డిలే ఫంక్షన్గా నేను డినోట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ కాల్ చేసాము, ఇది కంప్లీట్ అయ్యేసరికి సమ్ టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ నేను ఏంటి పోర్ట్ 0కి ఏంటంటే 00H అంటే పంపించాను, అంటే అన్ని ఎల్ఈడిస్ నేను ఆఫ్ చేశాను, సమ్ డిలే వెయిట్ చేశాను. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఎఫ్ఎఫ్ రైట్ చేయాలన్నమాట. ఇప్పుడు అక్యుములేటర్కి ఎఫ్ఎఫ్కి నేను కాపీ చేశాను. మూవ్ పోర్ట్ 0 కామా అక్యుములేటర్ నేను కాపీ చేస్తున్నాను. అంటే అక్యుములేటర్లో ఏముంది ఎఫ్ఎఫ్హెచ్ ఉంది కాబట్టి ఈ ఎఫ్ఎఫ్హెచ్ని నేను పోర్ట్ 0లోకి కాపీ చేశాను. అంటే నాకు పోర్ట్ 0కి ఇప్పుడు ఏముంది ఎఫ్ఎఫ్హెచ్ ఉంది. నెక్స్ట్ నేను ఏం చేయాలి, మళ్ళీ డిలే ఫంక్షన్ కాల్ చేయాలి. మళ్ళీ ఇదే ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను. నాకు కంప్లీట్గా ఏంటంటే మళ్ళీ డిలే అనేది సిమిలర్ వే జనరేట్ అవుతుంది. మళ్ళీ ఎస్జంప్ బ్యాక్. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా కంటిన్యూస్గా 00H పంపిస్తాను, నెక్స్ట్ సమ్ డిలే వెయిట్ చేస్తాను, నెక్స్ట్ ఎఫ్ఎఫ్హెచ్ పంపిస్తాను, సమ్ డిలే వెయిట్ చేస్తాను, మళ్ళీ 00 పంపిస్తాను, డిలే ఎఫ్ఎఫ్ డిలే. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాసాము. ఓకే, ఇదేంటంటే మనకు ఆల్టర్నేటివ్ అనమాట. ఓకే, మీరు ఈ విధంగా కూడా మనకి ఇంకా డిలే, ఇది ఒక సింగిల్ లూప్లో కదా మనం రాసింది. అదేవిధంగా నాకు ఇంకా హెవీగా మోస్ట్లీ మనకి హై డిలే కావాలి అంటే మనకి నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ చేయాలి. ఇక్కడ నేను ఆరిజిన్ 300 నాకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నాకు అక్కడి నుంచి స్టోర్ అవ్వాలనేసి నేను ఇక్కడ ఏ కాల్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, ఇక్కడ డిలే. ఓకే, ఇక్కడ డిలే కదా, డిలే ఫంక్షన్ అనేది ఇక్కడ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డిలే అనేది మనం ఇవ్వాలి కంపల్సరీ. ఈ యొక్క డిలే ఏ కాల్ డిలే అనగానే ఇక్కడికి కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ నా ప్రోగ్రామ్ అనేది ఏంటంటే అసెంబ్లర్కి 300H నుంచి నా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టోర్ చేయడం అనేది మెన్షన్ చేశాను. మూవ్ R4 255 లోడ్ చేశాను. మూవ్ R5 కూడా 255 వాల్యూ లోడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే అగైన్ DJNZ R5. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, R5లో 255 ఉంది, రెడ్యూస్ చేశాను 254 అనేది 0 కాదు, అందుకోసం మళ్ళీ ఇక్కడ జంప్ అవుతాను అనమాట. ఓకే, ఇది 255 టైమ్స్ ఇలా కంటిన్యూ అవుతుంది. తర్వాత 255 టైమ్స్ తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి అనేది వెళ్తుంది. DJNZ ఇప్పుడు R4లో ఆల్రెడీ మనకు 255 ఉంది కాబట్టి ఈ యొక్క 255ని 254 చేస్తుంది. అప్పుడు ఏంటి 254 అనేది 0 కాదు కదా, అప్పుడు మళ్ళీ ఇక్కడ జంప్ అవుతాను అనమాట నెక్స్ట్కి. ఓకే, మళ్ళీ ఏంటి R5ని మళ్ళీ 255 అనేది లోడ్ చేస్తుంది. ఈ లూప్ అనేది మళ్ళీ 255 టైమ్స్ రిపీట్ అవ్వాలి. తర్వాత ఈ 254ని 253 వరకు డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది 255 మల్టిప్లై 255. ఓకే, ఈ విధంగా ఇంత డిలే అనేది మనం జనరేట్ చేస్తాం అనమాట. ఓకే, మన ఈ డిలేస్లో మీరు హెవీ డిలే కావాలంటే ఇది యూస్ చేయాలి, స్మాల్ డిలే కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే మనం ప్రాక్టికల్గా మనం ఏంటంటే కీల్లో ఏంటంటే ప్రోగ్రామ్ చేసేసి ఒక ఎగ్జిక్యూటబుల్ జనరేట్ చేసి అదే ప్రోటీఎస్లో మనం ఎలా ఫ్లాష్ చేసి ఈ యొక్క అవుట్పుట్ రిజల్ట్ని ఎలా చూడాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే మన కీల్ మైక్రోవిజన్ అనేది ఓపెన్ చేసి అప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క శాంపుల్ ప్రోగ్రామ్ని మనం కీల్లో చేద్దాం. న్యూ మైక్రోవిజన్. ఫస్ట్ ఏంటంటే మీరు న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఓపెన్ చేయగానే నాకు ఎంటీగా కనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ నేనేంటి ఒక డి డ్రైవ్లో నేను ఫ్రెష్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఈ ఫోల్డర్లో ఏంటంటే నా కంప్లీట్ నేను రాసే ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్రాజెక్ట్ 1. ఓకే, ఈ యొక్క ప్రాజెక్ట్ 1లో ఏంటంటే నా ఒక ప్రోగ్రామ్ని నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్.
ఈ యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ని మనం ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేయగానే ఏంటంటే మీరు ఏ టార్గెట్లో మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చేయాలో ఆటోమేటిక్గా అది ఒక పాపప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇంటెల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఇంటెల్‌లో మనకి 80C51 ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి సెలెక్ట్ చేసుకుంది కరెక్టో కాదో మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. మైక్రో కంట్రోలర్ ఎన్మాస్ సింగిల్ చిప్ 8 బిట్ మైక్రో కంట్రోలర్ విత్ 32 ఐఓ లైన్స్. ఓకే, మనం ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనకు 4 పోర్ట్స్ ఉన్నాయి. ఈచ్ పోర్ట్లో 8 పిన్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్‌గా మనకి 32 ఐఓ పిన్స్. నెక్స్ట్ 2 టైమర్స్ ఉన్నాయి. మనకి ఈ 2 టైమర్స్ని ఏంటంటే కౌంటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. 5 ఇంటరప్ట్స్ ఉన్నాయి. 2 ప్రయారిటీ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 4 KB ఆఫ్ రోమ్, అంటే మన ప్రోగ్రామ్ మెమరీ 4 KB ఉంది అండ్ 128 బైట్స్ ఆఫ్ ర్యామ్ ఉంది. ఓకే, నా ఈ కాన్ఫిగరేషన్ కరెక్టే కాబట్టి జస్ట్ ఓకే చేయండి. ఓకే, నేను ఇక్కడ ఆటోమేటిక్గా ఈ యొక్క సెటప్ అనేది ఈ యొక్క టార్గెట్కి యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు .Cలో మనం ఎంబెడెడ్ సి రాసుకోవచ్చు, లేకుంటే అసెంబ్లీలో కూడా రాయొచ్చు. ఫస్ట్ మనం ఏంటంటే అసెంబ్లీలో రాద్దాం. యాడ్ న్యూ. ఇక్కడ ఏంటంటే మనం .C ఫైల్నా లేకుంటే అసెంబ్లీని యాడ్ చేయడం కోసం యాడ్ న్యూ ఒక ఫైల్ని మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అసెంబ్లీని నేను సెలెక్ట్ చేశాను. ఓకే, మై అసెంబ్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఏఎస్ఎం. ఓకే, మాకు ఫస్ట్ అసెంబ్లీ నేను రాస్తున్నాను కాబట్టి జస్ట్ ఫస్ట్ ఏఎస్ఎం అనేది నేను సేవ్ చేసుకున్నాను. ఇది అసెంబ్లీ ఫైల్ అనమాట. ఓకే, నేను జస్ట్ యాడ్ చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా నాకు న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని ఈ యొక్క సోర్స్ గ్రూప్కి మనం యాడ్ చేసాం అనమాట. ఓకే, మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన ఈ ఫస్ట్ ఈ సింపుల్ డిలే ప్రోగ్రామ్తో మనం ఫస్ట్ కాపీ చేద్దాము. ఫస్ట్ నేను ఇది కాపీ చేసుకున్నాను. ఇది ఒక మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ నాకు సబ్ ప్రోగ్రామ్ కూడా నేను కాపీ చేసుకున్నాను. స్మాల్ డిలే ఎలా జనరేట్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఈ విధంగా నాకు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది నాకు సబ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఏ కాల్ వచ్చినప్పుడు డిలే, అప్పుడు నాకు ఈ డిలే ఫంక్షన్ కాల్ అయిపోయి ఈ యొక్క 255 టైమ్స్ ఇక్కడ నేను వెయిట్ చేస్తాను అనమాట మన మైక్రో కంట్రోలర్ అనేది. వెయిట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అక్యుములేటర్కి ఎఫ్ఎఫ్ రైట్ చేస్తాను. ఫస్ట్ 00 రైట్ చేస్తాను, సమ్ డిలే వెయిట్ చేస్తాను, నెక్స్ట్ ఎఫ్ఎఫ్ రైట్ చేస్తాను, సమ్ డిలే. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనము మ్యాక్సిమం ఈ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చేసాము. ఫైనల్గా ఇది ఎండ్, ఇది స్టార్ట్ అనమాట. ఓకే, ఆరిజిన్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్, ఇది ఎండ్ ప్రోగ్రాము. మనకి ఇన్ బిట్వీన్ ఏంటంటే ఈ యొక్క డిలే ప్రోగ్రామ్ అనేది ఉంది. ఇది ఆల్వేస్ బ్యాక్ టు బ్యాక్. మధ్యలో ఏంటంటే మనం ఆల్వేస్ ఈ యొక్క డిలే ఫంక్షన్ మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నాకు కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. జస్ట్ నేను చెక్ చేశాను. ఓకే, నో ఎర్రర్స్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదే ఫోల్డర్లో నేను చూసుకుంటే ఏంటంటే నాకు ఎగ్జిక్యూటబుల్ అనేది ఇంకా జనరేట్ అవ్వలేదన్నమాట. ఓకే, నాకు ఎగ్జిక్యూటబుల్ జనరేట్ అవ్వాలంటే మనకి ఒక ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, ఇక్కడ అవుట్పుట్లోకి వెళ్ళి క్రియేట్ ఎక్స్ ఫైల్ చేస్తేనే మనకు ఎక్స్ ఫైల్ అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ నుంచి జనరేట్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇది ఫస్ట్ ఏంటంటే ఇది కంపైల్ అవ్వడం కోసం ఏదైనా ఎర్రర్స్ ఉంటే, ఇది హెక్స్ ఫైల్ జనరేట్ చేయడం కోసం మెయిన్లీ. ఓకే, నాకు ఇక్కడ ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ అవుందో లేదో మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఇది ఎక్కడ స్టోర్ అవుతుందో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్లోకి వెళ్తే మనకి ఎక్కడ స్టోర్ అవుతుందో ఆబ్జెక్ట్స్లో స్టోర్ అవుతుంది అనమాట ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్స్లోకి మనకి హెక్స్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది చూడండి. ఓకే, ఈ హెక్స్ ఫైల్ అనేది అంటే ఇది ఒక మెయిన్లీ ఏమవుతుందంటే ఈ యొక్క అసెంబ్లీ ప్రోగ్రామ్ నుంచి ఏంటంటే అసెంబ్లర్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్టివ్ ఫైల్గా మనకు కన్వర్ట్ చేస్తుంది. ఆబ్జెక్టివ్ నుంచి ఏంటంటే మనకి హెక్స్ కన్వర్టర్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనకి ఏంటంటే ఈ యొక్క హెక్స్ ఫైల్ అనేది ఫైనల్గా ఈ యొక్క కంపైలర్ నుంచి మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ హెక్స్ ఫైల్ ఏంటంటే మనకి 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 ఈ యొక్క టార్గెట్ 8051 మైక్రో కంట్రోల్లో మనకి ఫ్లాష్ చేస్తే ఈ యొక్క బిహేవియర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ యొక్క ప్రోగ్రామ్ రాశాను కదా, ఈ యొక్క బిహేవియర్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ఏంటంటే మనం డీబగ్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూసేస్తేనే మనం హార్డ్వేర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఫస్ట్ నేను ఈ యొక్క ప్రోగ్రామ్ టెస్ట్ చేయడం కోసం డీబగ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఒక పాపప్ చూపిస్తుంది అనమాట. ఈ యొక్క కోడ్ మెమరీ వచ్చేసి విత్ ఇన్ మనకి 2 KB అనేది ఉండాలి. ఓకే, మోర్ దాన్ 2 KB అనేది ఏంటంటే మనకి అదర్ కంపైలర్స్ అనేవి మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాకు ఇదే ప్రోగ్రామ్ నేను జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, నాకు ఇక్కడ పోర్ట్ 0 కాబట్టి పోర్ట్ 0 చూస్ చేసుకున్నాను. నేను కోడింగ్ అనేది పోర్ట్ 0 రాసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేశాను చూడండి. నేను ఆన్ ఆఫ్ సమ్ డిలే తోటి ఆపరేట్ అవుతుంది చూడండి. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే అవుట్పుట్ని ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. పోర్ట్ 0 అవుట్పుట్ని. ఓకే, మనం ప్రోగ్రామ్ ఏం రాసామో పోర్ట్ 0ని ఏంటంటే 00 రైట్ చేశాను, వెయిట్ చేయండి సమ్ టైమ్, నెక్స్ట్ 11 రైట్ చేశాను, వెయిట్ చేశాను. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే పోర్ట్ 0 పిన్స్ నేను ఏంటంటే ఆన్ ఆఫ్ అనేది కంటిన్యూస్గా చేస్తాను అనమాట. ఓకే, మనం ఇది అవుట్పుట్గా యూస్ చేసుకున్నాము. అండ్ ఎవ్రీ టైం నేను ఆన్ చేస్తాను,
డిలే చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను, డిలే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం కంటిన్యూస్గా ఇదంటే రన్ ఆప్షన్ అనమాట. మనం స్టెప్ బై స్టెప్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. నేను రాసింది కరెక్టా కాదా అనేసి మళ్ళీ డీబగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, డీబగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇది నేను రన్ చేశాను ప్రీవియస్గా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఇది ప్రెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఏమవుతుందో చూడండి, స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఏ డిలే కాల్ అవుతుంది చూడండి. ఇప్పుడు పోర్ట్ 0 అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నా కర్సర్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏ డిలే అంటే నాకు ఇక్కడికి జంప్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ క్లియర్ చేశాను అనమాట, పోర్ట్ 0 క్లియర్ చేశాను. ఇక్కడ ఏ డిలేకి కాల్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఏ డిలేకి వెళ్తుంది. ఓకే ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఇక్కడికి జంప్ అయిపోయాను అనమాట కంట్రోల్ అనేది. ఓకే, ఇక్కడ కంట్రోలర్ అనేది ఏంటంటే ఈ అగైన్ దగ్గర సమ్ 255 టైమ్స్ అనేది మనం వెయిట్ చేస్తాం అనమాట. ఓకే, అదే ఇక్కడ జస్ట్ స్టెప్ ఇన్ చేస్తాను. 1 2 3 4 5 ఇక్కడ ఏంటంటే 255 టైమ్స్ అని మన మైక్రో కంట్రోలర్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నాకు ఎంత డిలే వెయిట్ చేస్తుంది కూడా ఇక్కడ మనకి సెకండ్స్లో మనకు చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా ఆ యొక్క డిలే అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క R5 చూడండి మనకి రెడ్యూస్ అవుతూ ఉంది. ఓకే, ఈ విధంగా ఎప్పుడు జీరో అయ్యే వరకు అంటే 255 టైమ్స్ ఇలాగే మనకి వెయిట్ చేస్తుంది. ఎప్పుడు ఈ యొక్క R5 అనేది డిక్రిమెంట్ టు జీరో వస్తుందో అప్పుడు నాకు ఈ యొక్క బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఈ యొక్క పోర్ట్ని ఎఫ్ఎఫ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా మనం చేయాలంటే ఇట్లా ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి అప్ టు. నాకు ఇది ఇంకా ఫాస్ట్ అనమాట. ఓకే, ఇంకా మీరు ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది ప్రెస్ చేయొచ్చు. ఓకే, నాకు జీరో అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు నాకేమవుతుంది, నెక్స్ట్ స్టెప్ చేస్తే ఇది సెట్ అవుతుంది అనమాట, అన్ని పోర్ట్ పిన్స్ సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి సింగిల్ స్టెప్లో మనం డీబగ్ చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్లీట్ ఈ యొక్క స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ విధంగా ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ కావాలంటే మీరు ఇదనమాట. ఓకే, ఇలా 255 టైమ్స్ మనం ఇక్కడ వెయిట్ చేస్తాము. దీనివల్ల మనం డిలే అనేది క్రియేట్ చేసామన్నమాట. ఓకే, మనం ఇదే ప్రోగ్రామ్ నాకు ఆల్రెడీ హెక్స్ ఫైల్ వచ్చింది కాబట్టి మనం ప్రోటియస్లో ఫ్లాష్ చేసి మన ఒక అవుట్పుట్ అనేది చూద్దాము. ఓకే, మనకి ఈ యొక్క ప్రోటియస్ టూల్ అనేది ఉందన్నమాట. మనకి ఈ యొక్క ఎగ్జిక్యూటిబుల్ ఫ్లాష్ చేసుకొని మన రియల్ టైంలో ఈ యొక్క బిహేవియర్ని మనం చూడొచ్చు. మనం ఇప్పుడు ఎల్ఈడీస్ కనెక్ట్ చేసి మన ఈ యొక్క అవుట్పుట్ అనేది చూద్దాము. ఇక్కడ ఐఎస్ఐఎస్లోకి వెళ్ళాను. ఓకే, మనకి ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇక్కడ పోర్ట్ 0 కాబట్టి కంపల్సరీ మనం యాక్చువల్గా పుల్అప్స్ అనేవి కనెక్ట్ చేయాలి, లేకపోతే మనం ఆ పోర్ట్స్ అనేవి యూస్ చేసుకోలేము అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము ఎలా కనెక్ట్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే డైరెక్ట్గా లైబ్రరీస్ నుంచి మనకి 80C51 అనేది కావాలి. ఓకే, నాకు 80C5 అని ఒక చిప్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే నాకు పోర్ట్ 0 కావాలండి. పోర్ట్ 0కి నేను ఎల్ఈడీస్ కనెక్ట్ చేయాలంటే నేను ఇక్కడ ఎల్ఈడీస్ అనేది తీసుకుందాము. ఓకే, జస్ట్ ఎల్ఈడి అని టైప్ చేస్తే మీకు ఇలా చాలా వస్తుంది అనమాట. నేనేంటంటే సింగిల్ ఎల్ఈడి తీసుకోవచ్చు, లేకుంటే నాకు మల్టిపుల్ ఎల్ఈడీస్ కూడా ఉంటాయి అనమాట. అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మాకు మల్టిపుల్ ఎల్ఈడీస్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క మల్టిపుల్ ఎల్ఈడీస్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 10 ఎల్ఈడీస్ని కనెక్ట్ చేయాలంటే డైరెక్ట్గా ఇది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా జస్ట్ నేను ఏంటంటే యానోడ్ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తాను. క్యాథోడ్ మనం కంప్లీట్గా గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి యానోడ్, రైట్ సైడ్ వచ్చేసి మనకి గ్రౌండ్ అనమాట ఈ యొక్క ప్యానెల్లో. ఓకే, నేను ఇనీషియల్గా ఏంటంటే నేను యొక్క పోర్ట్ పిన్స్ నేను ఇనీషియల్గా నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇనీషియల్గా నేను పుల్అప్ రెసిస్ట్ కనెక్ట్ చేయలేదన్నమాట. కనెక్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాము. మనకేంటంటే ఈ పోర్ట్ అనేది ఏంటంటే వర్క్ అవ్వదు అనమాట ఇనీషియల్గా. ఓకే, ఈ 8 పిన్స్ని కూడా గ్రౌండ్ అనేది మనం కనెక్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే హార్డ్వేర్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. మన ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్కి ఈ యొక్క పర్టికులర్ హార్డ్వేర్ అనేది మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ప్రోగ్రామ్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం డబుల్ క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఆల్రెడీ డి డ్రైవ్లో మనం ఆల్రెడీ ఎగ్జిక్యూటిబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూటిబుల్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్లో ఈ ఎగ్జిక్యూటిబుల్ అనేది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ యొక్క ఎగ్జిక్యూటిబుల్ ఫ్లాష్ చేశాను. దానిలో ఏముందంటే ఈ యొక్క పోర్ట్ 0ని ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి కంటిన్యూస్గా. ఓకే, ఈ విధంగా ఏంటంటే జస్ట్ నేను రన్ చేశాను అనమాట. ఓకే, రన్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఆల్వేస్ ఏమీ ఆన్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే మనకి పుల్అప్ రెసిస్టర్ అనేది లేవు కాబట్టి. ఇప్పుడు నాకేంటి ఒక రెసిస్టర్ అనేది కావాలి, కంపల్సరీ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తేనే ఈ యొక్క పోర్ట్ 0 అనేది మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్రమ్ లైబ్రరీస్ నుంచి మన రెసిస్టర్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, ఈ యొక్క రెసిస్టర్ వచ్చేసి ఒకటి వచ్చేసి మన పిన్ కనెక్ట్ చేయాలి. కావాలని మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రొటేట్ చేసుకొని మీరు ఇక్కడ విసిసి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే,
జనరేటర్స్ నాకు డీసీ కావాలి కాబట్టి ఇక్కడ డీసీ మీరు 5 వోల్ట్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఎన్ని వోల్ట్స్ అయినా మీరు సప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ జస్ట్ 5 వోల్ట్స్ ఇచ్చాను. ఓకే, మనకి ఈ యొక్క సిమ్యులేటర్ కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి వోల్టేజ్ డ్రాప్స్ అనేది మనకి లెస్ ఉండొచ్చు కాబట్టి మనకి ప్రాక్టికల్గా అయితే మనకి రియల్ టైమ్ హార్డ్వేర్లో అయితే 10K అనేది యూస్ చేయాలి. బట్ నేను ఇక్కడైతే ఒక 10 ఓమ్స్ కన్నా అలా ఇస్తాను, ఎందుకంటే మనకి హై వోల్టేజ్ వచ్చేసి నాకు ఇక్కడికి రావాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క రెసిస్టర్ అనేది తక్కువ వోల్టేజ్ అనేది ఇక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట. 5 వోల్ట్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.1 వోల్ట్ అనేది ఇక్కడ డ్రాప్ అవుతుంది అనుకో, రిమైనింగ్ 4 వోల్ట్స్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా నేను జస్ట్ రన్ చేస్తే చూడండి మనకి ఈ యొక్క ఎల్ఈడి ఒకటే వర్క్ అవుతుంది చూడండి, రిమైనింగ్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఇలాగా మీకు అన్ని ఎల్ఈడీస్ అనేది వర్క్ అవ్వాలంటే అన్ని ఎల్ఈడీస్కి ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసి ఇక్కడ ఇలా 5 వోల్ట్స్ వీసీసీకి అనేది ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం, మనం ఈ యొక్క పోర్ట్ జీరోని మనం యూస్ చేసుకోవాలంటే కంప్లీట్గా మనం ఎక్స్టర్నల్గా ఈ యొక్క రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసి మనం ఈ యొక్క పోర్ట్ పిన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ప్రాక్టికల్గా మీకు ఇక్కడ చూపించాను అనమాట. అదేవిధంగా మీరు ఒక పోర్ట్ 2కి మీరు ఇదే ఫంక్షనాలిటీ చేయాలనుకోండి, ఒక పోర్ట్ 2కి కంపల్సరీ మనకేంటంటే మనకి డైరెక్ట్ పుల్ అప్ రెసిస్టర్ అనేది అవసరం లేదనమాట. నేను ఇక్కడ చూడండి డైరెక్ట్ నేను పోర్ట్ 2 ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు చేద్దాము. ఓకే, నేను ఇక్కడ పోర్ట్ 0లో ఏంటంటే జస్ట్ పోర్ట్ 2కి నేను చేంజ్ చేస్తాను అనమాట. సేమ్ ప్రోగ్రామ్ని నేను పోర్ట్ 2కి చేంజ్ చేస్తాను. జస్ట్ మనం ఫ్లాష్ చేసి ఇప్పుడు చూద్దాము. ఓకే, నేను ఇక్కడ ఈ యొక్క అరేని ఏంటంటే నేను అక్కడికి మూవ్ చేస్తాను ఇప్పుడు జస్ట్ సింపుల్గా. ఈ యొక్క ఎల్ఈడి సెట్స్ నేను ఏంటంటే నేను పోర్ట్ 2కి నేను మూవ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను పోర్ట్ 2కి ప్రోగ్రామ్ రాశాను కాబట్టి జస్ట్ నేను పోర్ట్ 2కి నేను ఈ యొక్క ఎల్ఈడీస్ని కూడా చేంజ్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ ప్రోగ్రామింగ్లో మారిస్తే కంప్లీట్గా ఇక్కడ హార్డ్వేర్ని కూడా మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను నేను ఏంటంటే ఇక్కడ మూవ్ చేసుకుంటా. ఇప్పుడు నేను పోర్ట్ 2 ప్రోగ్రామ్ రాశాను కాబట్టి నేను పోర్ట్ 2లో ఫస్ట్ ఎల్ఈడి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకే, మీరు ఈజీగా ఉంటుంది స్ట్రైట్గా ఉంటే. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా ఏంటంటే మనం డైరెక్ట్గా అన్ని ఎల్ఈడీస్ అనేవి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు యానోడ్స్కి. క్యాథోడ్ వచ్చేసి నేను ఆల్రెడీ గ్రౌండ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నాకు పోర్ట్ 2 వచ్చేసి అదేవిధంగా నేను పోర్ట్ 0 కావాలని నేను అన్ని రెసిస్టర్స్ అనేవి ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు పోర్ట్ 2కి నేను మార్చాను. ఇక్కడ ఆల్రెడీ ఇంటర్నల్ పుల్అప్స్ ఉన్నాయి కాబట్టి మనకి డైరెక్ట్గా అవుట్పుట్ చూడండి ఆన్ ఆఫ్ విత్ డిలే అనమాట. ఓకే, మీరు ఈ విధంగా ఏంటంటే పాస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అన్నీ ఆన్ అయినాయి, నెక్స్ట్ ఆఫ్ అయినాయి. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం పాస్ చేసుకుని కూడా చూడొచ్చు అనమాట. చూడండి ఎవ్రీ టైంకి కూడా మనం ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ యానిమేషన్ కూడా ఈ విధంగా మనకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం మెయిన్లీ ఈ యొక్క అసెంబ్లీ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూటబుల్గా ఎలా కన్వర్ట్ చేసాము, ఈ యొక్క మైక్రో కంట్రోలర్ ఈ యొక్క మైక్రోవిజన్ టూల్ గురించి ఈ యొక్క కీల్ మైక్రోవిజన్ యూస్ చేసుకొని మనం ఈ యొక్క ఎగ్జిక్యూటబుల్ అనేది జనరేట్ చేసాం. ఆ ఎగ్జిక్యూటబుల్ అనేది ప్రాక్టికల్గా మనం ఇక్కడ ఫ్లాష్ చేసి ఈ యొక్క బిహేవియర్ అనేది చూసాం అనమాట. ఓకే, అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేద్దాము. మళ్ళీ మనకేంటంటే ఒక స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అనమాట. మనకి ఈ యొక్క 8051లో ఏంటంటే ఈ యొక్క 8 పిన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఒక పిన్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే బిట్ అడ్రస్బుల్ ఆర్ బైట్ అడ్రస్బుల్ అనమాట ఈ అన్ని పోర్ట్స్ని. అంటే ఒక పిన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, కంప్లీట్ పోర్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్ పోర్ట్ని నేను మాడిఫై చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే నేను ఒక పిన్నే నేను యాక్సెస్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఈ యొక్క బిట్ ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి సెట్ బిట్, క్లియర్, కాంప్లిమెంట్, నెక్స్ట్ జంప్ ఇఫ్ బిట్ సెట్. ఓకే, ఈ యొక్క బిట్ అనేది సెట్ అయితే ఈ యొక్క టార్గెట్ అడ్రస్కి అనేది నేను జంప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జంప్ ఇఫ్ నో బిట్, నాకు ఈ యొక్క బిట్ అనేది సెట్ అవ్వకపోతే ఈ యొక్క టార్గెట్ అడ్రస్కి అనేది వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ విధంగా మన బిట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మనం యూస్ చేసుకొని మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకేంటంటే ఇప్పుడు నేనేం చేయాలంటే సమ్ టైమ్స్ వీ నీడ్ టు యాక్సెస్ ఓన్లీ 1 ఆర్ 2 బిట్స్ ఆఫ్ ఏ పోర్ట్. ఓకే, నేను ఓన్లీ నాకు ఒక పిన్ని నేను యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, నార్మల్గా ఏంటంటే మనం కంప్లీట్ పోర్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మనకేంటంటే ఈ యొక్క స్పెషల్ ఫీచర్ ఉందన్నమాట. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ యాక్సెస్ చేసుకోవచ్చు, కంప్లీట్ పోర్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పిన్ ఎలా యాక్సెస్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ నేనేంటి ఒక సింపుల్ ప్రోగ్రామ్ అంటే కాంప్లిమెంట్ చేస్తానండి. పోర్ట్ 1.2ని మనం ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ పోర్ట్ చేసాము, నేను ఇప్పుడు 1.2ని కాంప్లిమెంట్ చేస్తున్నాను. అంటే 0 ఉంటే 1, 1 ఉంటే 0. ఓకే, ఇనీషియల్గా 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ కాంప్లిమెంట్ చేస్తున్నాను అంటే 0 అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ప్రాక్టికల్గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకేంటంటే బ్యాక్ టు బ్యాక్ అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ నేను కాంప్లిమెంట్ అంటే 0 ఉంటే 1 అవుతుంది ఈ యొక్క బిట్ అనేది. తర్వాత ఏంటంటే సేమ్ డిలే అనేది కాల్ చేస్తున్నాను నేను, మ్యాక్సిమం డిలే ఆర్ స్మాల్ డిలే. ఓకే, నెస్టెడ్ లూప్స్ యూస్ చేసుకుంటే మనకి మ్యాక్స్ డిలే వస్తుంది, ఇది నార్మల్ డిలే అనమాట. ఓకే, ఈ సింపుల్ ప్రోగ్రామ్ చేసేసి ఏంటంటే నేను ఒక బిట్ని యాక్సెస్ చేశాను అనమాట. ఓకే, సింపుల్ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మళ్ళీ చేద్దాం ఇప్పుడు. ఓకే, జస్ట్ కాపీ చేశాను. మళ్ళీ ఇదే
ప్రోగ్రామ్ అనేది నేను యూస్ చేసుకుంటున్నాను. జస్ట్ నాకు డిలే ప్రోగ్రామ్ నాకు యాజ్ ఇట్ ఈజ్ అనేది ఉండాలి. ఈ బ్యాక్ టు బ్యాక్ ఓకే. ఈ యొక్క ప్రోగ్రామ్లో నేను ఈ యొక్క సింపుల్ ప్రోగ్రామ్ అనేది నేను రీప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. నేను ఒక ఓన్లీ పోర్ట్ 1.2 అనేది నేను ఇక్కడ పోర్ట్ 2 అనేది తీసుకుందాం బెటర్. ఆల్రెడీ నేను ఎల్ఈడీస్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ చేశాను కాబట్టి పోర్ట్ 2.0 అనేది తీసుకుందాం జస్ట్. ఓకే, పోర్ట్ 2.2నే నేను జస్ట్ కాంప్లిమెంట్ చేయాలి. ఆల్వేస్ 0 ఉంటే 1, 1 ఉంటే 0 అని సెట్ చేయాలి. ఈ విధంగా ఏంటంటే నేను ఈ యొక్క ప్రోగ్రామ్ రాసుకున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్. కానీ ఇక్కడ ఏ డిలే అనేది మనం జస్ట్ 1 మినిట్. ఏ డిలే అనేది కవర్ అవ్వలేదు. ఓకే, ఏ డిలే సెకండ్ స్టెప్ కదా, ఆల్రెడీ ఉందా. ఇంకా ఇక్కడ ఏ డిలే, ఓకే 1 మినిట్. ఏ డిలే, ఓకే ఏ డిలే అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఒక ఇన్స్ట్రక్షన్, కామెంట్ కాదు. ఓకే, ఈ విధంగా నా ప్రోగ్రామ్ అనేది సేమ్ ప్రోగ్రామ్ అనేది నేను ఇక్కడ రాసుకున్నాను. ఫస్ట్ ఏమవుతుంది, బ్యాక్ టు బ్యాక్. ఓకే, ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి పోర్ట్ 2.0, 2.2కి ఇనిషియల్గా 1 ఉంటుంది కాబట్టి నేను 1 ఉంటే 0 చేస్తాను, అంటే 0 చేసేసి సమ్ డిలే. నెక్స్ట్ ఇక్కడికి రాగానే మళ్ళీ బ్యాక్. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి 1 అవుతుంది కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏ డిలే. ఓకే, ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే కంటిన్యూస్గా ఈ యొక్క పోర్ట్ 2.2ని నేను మల్టిపుల్గా ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా సేమ్ ప్రోగ్రామ్ ఇది ఒక ప్రోగ్రామ్ రాసాము. జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఈ యొక్క 2.2ని జస్ట్ కాంప్లిమెంట్ చేయాలి. నేను ఎంతమంది ఏంటి అన్ని ఎల్ఈడీస్ నేను ఆన్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఓన్లీ 2.2ని అంటే ఈ ఎల్ఈడీని ఆన్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నేను ఆల్రెడీ సేమ్ ఎగ్జిక్యూటిబుల్ నేను జనరేట్ చేశాను కాబట్టి అదే ఎగ్జిక్యూటిబుల్ నేను చూస్ చేస్తాను. జస్ట్ ప్లే చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి నాకు అన్ని ఇన్పుట్స్ ఇనీషియల్గా ఏంటంటే అన్ని పోర్ట్ పిన్స్ హైలో ఉంటాయి. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఓన్లీ 2.2నే ఆన్ ఆఫ్ చేస్తున్నాను. అంటే నేను వీటిని ఏం టచ్ చేయట్లేదు అనమాట. ఈ విధంగా ఏంటంటే ఒక పిన్ యాక్సెస్ చేసుకోవచ్చు, కంప్లీట్ పోర్ట్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక స్పెషల్ యూస్ కేస్ అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే నేను ఒక పోర్ట్ 2.2నే జస్ట్ ఆన్ ఆఫ్ చేశాను ఈ యొక్క ప్రోగ్రామింగ్ ద్వారా. ఓకే, ఈ విధంగా ఏంటంటే మన యొక్క బిట్ ఇన్స్ట్రక్షన్స్ మనం యూస్ చేసుకొని పర్టికులర్ బిట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ యొక్క పోర్ట్ బిట్స్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఈ యొక్క కాంప్లిమెంట్ ఇంకొక అనదర్ వేలో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సెట్ బిట్ పోర్ట్ 1.2 అంటే ఈ యొక్క 1.2ని ఇక్కడ సెట్ చేశాను. ఓకే, అదేవిధంగా ఏ డిలే, నేను ఇక్కడ ఏ డిలే కాల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఆన్ చేశాను, నెక్స్ట్ డిలే ఇచ్చాను, నెక్స్ట్ ఆఫ్ చేశాను, డిలే. ఓకే, ఈ ప్రోగ్రామ్ కూడా జస్ట్ సిమిలర్ వే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సిమిలర్ వే కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్. నేను డిలే అనేది అదే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాను, ఒక పోర్ట్ 1.2ని సెట్ చేస్తున్నాను, డిలే. అండ్ పోర్ట్ 1.2 క్లియర్ చేస్తున్నాను విత్ సమ్ డిలే. ఓకే, ఈ విధంగా ఏంటంటే అగైన్ అండ్ అగైన్. ఓకే, ఇది లూప్ అనేది కంటిన్యూస్గా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా కూడా చేసినా కానీ మనకు అవుట్పుట్ అనేది సేమ్ అనమాట. ఓకే, జస్ట్ నేను అదే ఎగ్జిక్యూటిబుల్ ఫ్లాష్ చేశాను. జస్ట్ మనం ఏంటంటే స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా అదే ఎగ్జిక్యూటిబుల్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, విత్ డిలే తోటి ఏంటంటే ఆన్ ఆఫ్ అవుతూ ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది డిఫరెంట్ వేస్లో మనం ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు. ఈ యొక్క కాంప్లిమెంట్ యూస్ చేసుకొని మనకు ఆల్రెడీ బిట్ ఇన్స్ట్రక్షన్ చూసాం చూడండి. కాంప్లిమెంట్ యూస్ చేసుకొని ఏంటంటే 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది. ఇనీషియల్గా పోర్ట్ పిన్ వచ్చేసి 1 ఉంటుంది. ఇక్కడ సెట్ బిట్ ఏంటంటే మన పర్టికులర్ బిట్ని సెట్ చేయాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు, పర్టికులర్ బిట్ని క్లియర్ చేయాలంటే ఇది యూస్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు వచ్చేసి కండిషనల్లో మెయిన్లీ యూస్ చేస్తాం. జంప్ ఇఫ్ బిట్, ఒక పోర్ట్ బిట్ని మనం చెక్ చేయొచ్చు అనమాట. అది నాకు బిట్ అనేది సెట్ అయితేనే నేను పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ రెండింటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రెండింటిని యూస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఇక్కడ చేద్దాము. ఓకే, ఇక్కడ ఏంటంటే ఏ స్విచ్ ఈజ్ కనెక్టెడ్ టు పోర్ట్ 1.7. ఓకే, 1.7కి మనం ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేద్దాము. ఇక్కడ పోర్ట్ 2.0 స్విచ్ అనేది ప్రెస్ అయితే మనం ఏంటంటే ఆ ఒక ఎల్ఈడి అనేది ఆన్ చేద్దాము, లేకుంటే స్విచ్ అనేది ప్రెస్ అవ్వకపోతే ఎల్ఈడి అనేది ఆఫ్ చేద్దాం. ఓకే, ఇదే ప్రోగ్రామ్ అనేది జస్ట్ మనము రాద్దాము. ఇదే ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాము, తర్వాత మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి ఇదే ప్రోగ్రామ్ జస్ట్ నేను ఫ్లాష్ చేస్తున్నాను, జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ హార్డ్వేర్ మనకి ప్రోగ్రామింగ్ ఎలా ఉందో హార్డ్వేర్ కూడా అలాగే మనం డిజైన్ చేసుకోవాలి. నేను పోర్ట్ 1.2ని నేను స్విచ్గా తీసుకున్నాను, అండ్ పోర్ట్ 2.0ని ఎల్ఈడి. అండ్ ఆల్రెడీ నాకు పోర్ట్ 2.0 అనేది కనెక్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా 1.2 దగ్గర అంటే 2.0 నాకు ఆల్రెడీ ఎల్ఈడి ఉంది. ఓకే, ఇక్కడ ఇది 2.0 నాకు ఆల్రెడీ ఎల్ఈడి ఉంది. అండ్ ఇప్పుడు 1.2కి మనం ఏం చేయాలి, ఇక్కడ స్విచ్ అనేది కనెక్ట్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక స్విచ్ అనేది తీసుకొచ్చాను అనమాట. జస్ట్ మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి ఇక్కడ ప్లేస్ కాంపోనెంట్స్ లైబ్రరీకి వెళ్ళి
మనకేం కావాలో అది ఇక్కడ స్విచ్ కావాలి కాబట్టి జస్ట్ స్విచ్ అనేది సెట్ చేస్తే నాకు ఆల్రెడీ ఇక్కడ స్విచ్ వేసి చూడండి, ఇదే డైరెక్ట్గా తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే 1.2కి మనం ఈ స్విచ్ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, ఈ యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనం గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా నేను హార్డ్వేర్ అనేది డిజైన్ చేసుకున్నాను. గ్రౌండ్, ఓకే, ఈ గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నాకు ఆల్రెడీ ఈ యొక్క ఎగ్జిక్యూటిబుల్ అనేది జనరేట్ చేశాను కాబట్టి అదే ఎగ్జిక్యూటిబుల్ నేను ఆల్రెడీ చూస్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు చూడండి, అదే ఎగ్జిక్యూటిబుల్ నేను చూస్ చేశాను కాబట్టి డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ స్విచ్ అనేది ఏంటంటే ఓపెన్లో ఉంది, నాకు ఎల్ఈడి అనేది ఆన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ అనేది ఆన్ చేశాను, ఎల్ఈడి ఆఫ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రివర్స్ లాజిక్లో రావాలంటే ఇది చూడండి, జంప్ బిట్. ఓకే, నేనేం చేయాలి, స్విచ్ ప్రెస్ చేసినప్పుడే నాకు లైట్ అనేది ఆన్ అవ్వాలంటే మనం ఈ విధంగా డిజైన్ చేసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రెస్ అయింది కాబట్టి ఆన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ అనేది ఓపెన్ చేస్తే ఆఫ్ అవుతుంది చూడండి. ఈ యొక్క 1.2కి నేను చేశాను అనమాట. ఈ రిమైనింగ్ పిన్స్ అన్నీ మనకి ఇనీషియల్ స్టేట్ అనమాట. నేను ఈ పిన్స్ నేను ఏం టచ్ చేయట్లేదు. నేను ఇది ప్రెస్ చేస్తే ఎల్ఈడి ఆన్, అంటే నేను ఇంట్లో ఒక స్విచ్ నేను ప్రెస్ చేస్తే నాకు ఎల్ఈడి ఆన్ అవ్వాలంటే ఈ యొక్క మైక్రో కంట్రోలర్ తోటి ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకుందాము ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ అగైన్ టు అగైన్ నాకు ఈ యొక్క లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే ఏంటంటే వన్ టైమే మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, నాకు ఈ లూప్ అనేది ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఈ యొక్క అగైన్ అండ్ అగైన్ ఈ యొక్క జంప్ అనేది నేను చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను జంప్ ఇఫ్ బిట్. ఓకే, ఈ యొక్క బిట్ అనేది సెట్ అయితే నేను క్లియర్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ సెట్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనీషియల్గా అయితే 1 ఉంటుంది కాబట్టి అంటే బిట్ సెట్ అయితే దీన్ని క్లియర్ చేయాలి. సెట్ అవ్వకపోతే ఏం చేయాలి, ఇది ఆన్ చేయాలన్నమాట, సెట్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ నేను సిమిలర్ వే మనం చేసాం, జంప్ ఇఫ్ బిట్. అంటే బిట్ అనేది ఈ యొక్క పోర్ట్ 1.2 అనేది సెట్ అయితే జంప్ ఇఫ్ బిట్. ఓకే, ఇది సెట్ అయితే మనం ఏంటంటే ఈ యొక్క 2.0ని క్లియర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది చూడండి, ఓవర్. అంటే ఇక్కడ 2.0 నేను క్లియర్ చేశాను, అంటే ఈ యొక్క బిట్ని బేస్ చేసుకుని, అంటే ఈ యొక్క బిట్ని నేను మానిటర్ చేస్తాను అనమాట. ఇది బిట్ అనేది సెట్ అయితే నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెట్ అవ్వకపోతే నేను ఇది బిట్ అనేది ఇది సెట్ అయిపోయింది అంటే క్లియర్ అయిపోయింది అనుకోండి, దీన్ని సెట్ చేస్తాను, అంటే రివర్స్ లాజిక్లో చేస్తాను అనమాట. సెట్ బిట్ పోర్ట్ 2.0 సెట్ చేశాను. ఇక్కడ ఎస్ జంప్ అగైన్ మళ్ళీ ఇక్కడికి వెళ్తాం అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి ఈ బిట్ అనేది సెట్ అయితే దీన్ని క్లియర్ చేస్తాను 2.0ని, సెట్ అవ్వకపోతే 2.0ని సెట్ చేస్తాను అనమాట. ఓకే, ఇది ఒక 1.2 వచ్చేసి నేను ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క 2.0ని సెట్ ఆర్ క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మన ఈ యొక్క ప్రోగ్రామ్ని బేస్ చేసుకున్నాం ఏంటంటే మనం ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రివర్స్ లాజిక్లో అవ్వాలి అంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు, జేఎన్బి చేసేస్తే మీరు స్విచ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం డిఫరెంట్ వేలో మన యొక్క ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ స్విచ్ ప్రెస్ చేస్తే లైట్ ఆన్, లేకుంటే ఆఫ్. ఓకే, ఈ విధంగా కూడా మనం అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ థింక్ మనకి ఈరోజు ఎంతవరకు అనుకుంటా. కంప్లీట్గా ఏంటంటే మన పోర్ట్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే మెయిన్లీ ప్రాక్టికల్గా ఏవేవి కవర్ చేయాలో అన్నీ కవర్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.